హలో విద్యార్థులు, ప్రామాణిక పరిమాణం ప్రకారం నట్తో స్టడ్ని సిద్ధం చేసే టాపిక్కు స్వాగతం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు చేయగలరు: డైని ఉపయోగించి ఎక్స్టర్నల్ థ్రెడ్స్ని తయారు చేయడానికి ఖాళీ పరిమాణాన్ని సిద్ధం చేయండి. ట్యాప్ ఉపయోగించి ఇంటర్నల్ థ్రెడ్ని రూపొందించడానికి రంధ్రం ద్వారా డ్రిల్ చేయండి. మటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్: స్టడ్, నట్, థ్రెడ్ కటింగ్ లేదా థ్రెడింగ్ టూల్, థ్రెడ్ లూబ్రికెంట్ లేదా కటింగ్ ఆయిల్, వైస్ ఆర్ క్లాంపింగ్ డివైస్, స్పానర్స్ లేదా రెంచెస్, డీబరింగ్ టూల్, లేత్ మషీన్. ప్రాసెస్. టాస్క్ 1 స్టడ్. రా మెటీరియల్ని చెక్ చేయండి. జాబ్ని 3 జా చక్లో పట్టుకోండి. వెలుపల సుమారు 40 మిల్లీమీటర్. ఎండ్ను ఫేస్ చేయండి. వ్యాసం 10 మిల్లీమీటర్ గరిష్ట పొడవుకు టర్న్ చేయండి. ఎండ్ని 2x43 డిగ్రీ చాంఫర్ చేయండి. జాబ్ని తలకిందులుగా చేయండి. మొత్తం పొడవును సరిచేయడానికి జాబ్ను పేస్ట్ చేయండి. మిల్లీమీటర్ టర్న్ చేయండి. ఎండ్ని 2x45 డిగ్రీ చాంఫర్ చేయండి. వర్క్ పీస్ను బెంచ్ వైస్లో నిలువుగా 90 డిగ్రీ వద్ద 30 మిల్లీమీటర్ బయటికి మరియు బయటికి వస్తున్నట్టు పట్టుకోండి. మెట్రిక్ 10x1.5 డైని ఉపయోగించి థ్రెడ్ను తయారు చేయండి. ఈ ప్రక్రియను థ్రెడ్ ప్రొటెక్టింగ్ ప్యాడ్తో మరొక వైపు కూడా పునరావృతం చేయవచ్చు. టాస్క్ 2 నట్. రా మెటీరియల్ యొక్క పరిమాణాన్ని చెక్ చేయండి. జాబ్ను 3 జా చక్లో పట్టుకోండి. ఎండ్ని ఫేస్ చేయండి.
3 జా చక్లో జాబ్ను తలక్రిందులుగా పట్టుకోండి. ఇతర ఎండ్ను ఫేస్ చేయండి మరియు మొత్తం పొడవు 8 మిల్లీమీటర్ని నిర్వహించండి. అంచు 3x30 డిగ్రీ చాంఫర్ చేయండి. జాబ్ ని సెంటర్ కి డ్రిల్ చేయండి. రంధ్రం నుండి హాట్ షూ వ్యాసం 8.5 మిల్లీమీటర్ వరకు డ్రిల్ చేయండి. కౌంటర్ సింక్ బీట్ ఉపయోగించి డ్రిల్లింగ్ హోల్ను కౌంటర్ సింక్ చేయండి. M10 ట్యాప్ ద్వారా అంతర్గత థ్రెడ్ను తయారు చేయండి. ట్యాప్స్ మరియు ట్యాప్ రేంజ్ని ఉపయోగించి మరియు టెయిల్ స్టాక్కు మద్దతు తీసుకోండి. డైని ఉపయోగించి ఎక్స్టర్నల్ థ్రెడ్స్ ని తయారు చేయడానికి ఖాళీ పరిమాణాన్ని ఎలా సిద్ధం చేయాలో, ట్యాప్ ని ఉపయోగించి ఇంటర్నల్ థ్రెడ్ ను తయారు చేయడానికి రంధ్రాలు ఎలా వేయాలో ఈ వీడియోలో మనం నేర్చుకుంటాము. మీరు అన్ని కాన్సెప్ట్స్ మరియు ఎక్సర్సైజెస్ ను అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మా తదుపరి వీడియోలో మేము మీకోసం మరొక అద్భుతమైన కాన్సెప్ట్స్ ని తీసుకువస్తాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.